హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉప్పుడు పిండండి. చాలా సింపుల్‌గా ఇంగ్రీడియెంట్స్ తక్కువతో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకుంటున్నాను. కావాలన్న వాళ్ళు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలండి. ఆ తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర ఎక్కువున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుందామండి. ఇంగువ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వేసుకోవటం వల్ల. ఒక్క పచ్చిమిర్చండి సరిపోతుంది. కొంచెం మనం పెప్పర్ వేసుకుంటాము. ఇంకా పచ్చిమిర్చి కారం గనక ఎక్కువుందనుకోండి తినలేము. కొంచెం తక్కువుంటేనే చాలా కమ్మగా ఉంటుందండి ఇది. ఇప్పుడొచ్చేసి 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పండి. ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అవి వేసుకొని జస్ట్ ఆయిల్‌లో ఒక తిప్పు తిప్పేయండి. ఆ తర్వాత ఒక్క గ్లాస్ బియ్యపు రవ్వ కోసం 2:30 గ్లాసులు నీళ్ళు తీసుకుందామండి. ఆ తర్వాత ఒక పావు కప్పొచ్చి తురిమిన ఫ్రెష్ కోకోనట్ అనమాట. ఇది అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. కొబ్బరి వేశారంటే చాలా టేస్ట్ వస్తుందనమాట. ఇవి కొంచెం తెరుతా ఉండగా మనం కరివేపాకు తుంచి వేసుకుందామండి. తాలింపుల కంటే ఇప్పుడు వేసుకున్నారంటే చాలా ఫ్లేవర్ చాలా సూపర్‌గా ఉంటుంది. మిరియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ అండి. అంతేను ఇంక మనం కారం కానీ ఏం వేయట్లేదు దీంట్లో. ఒక పచ్చిమిర్చి, ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఒక్క గ్లాస్ రవ్వండి. నీళ్ళు బాగా తెరిలిన తర్వాత బియ్యపు నూక అనేది వేసేసుకుందామండి. ఇది బియ్యపు నూకైతే నేను షాప్‌లో కొన్నదేనండి. కానీ మా అమ్మ వాళ్ళైతే తయారు చేస్తారండి. తిరగలితో మా అమ్మ వాళ్ళైతే తిరగలుందండి మా ఇంట్లో. దాంతో చక్కగా విసురుతారనమాట. బియ్యం కడిగి ఆరిన తర్వాత ఎండపెట్టేసి దాన్ని బాగా సన్నగా విసురుకొని దాంతో వాడతారండి. నేనిప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఊరికెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు ఎళ్ళలేదు కాబట్టి ఇది నేను షాప్‌లో కొనుక్కున్నాననమాట. చూడండి గట్టి పడింది కదా! దగ్గర పడింది కదా! కానీ సిమ్‌లోనే ఉంచి మనం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా కొంచెం దగ్గర పడాలి మనకి. మీలో ఎంతమందికి ఉప్పుడు పిండంటే ఇష్టమనేది నాకు తప్పనిసరిగా కామెంట్ చేసేయండి. ఇదైతే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేననమాట. నాకైతే చాలా ఇష్టమండి ఉప్పుడు పిండి. దీన్ని ఇంకా చాలా రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు. అవేంటనేది కూడా నేను తర్వాత రోజుల్లో వీడియో పెడతానండి. ఎలా తయారు చేసుకోవచ్చు, దీంట్లో ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం కరివేపాకైతే వేసుకుందాం పైన. ఇంక అంతేనండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల సేపు అలా వదిలేద్దామండి. ఇప్పుడు చూడటానికి మనకి ఇలా కొంచెం ముద్దగా కనపడుతోంది కదా! కానీ ఇది ఆరిన తర్వాత మంచిగా పొడి పొడిలాడుతా వచ్చేస్తదండి. దీన్ని ఇలా కూడా తినేసేయొచ్చు. నేనైతే ఇలానే తింటానండి ఏం వేసుకోకుండాను. కానీ ఆవకాయతో కానీ, పచ్చి పులుసుతో గానీ చాలా టేస్టీగా ఉంటుందండి. లేదంటే మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా కూడా తినొచ్చు. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసింది కదా! దీన్ని ఇలా తిన్నా కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. పెసరపప్పు, కొబ్బరి వేసాం కదా! దీని రుచయితే ఇంక చెప్పలేము. అమోఘమండి అంతే ఇంకా. ఇప్పుడు మనం డిష్ ఔట్ చేసేసుకుందాం. మా వారైతే ఆవకాయతో తిన్నారండి. పిల్లలు, నేనైతే అలానే తినేసాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడు. నాకు లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.